LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కార్తిక్. నియంత్రణలో మించిన నిరంకుశత్వం, హిట్లర్ని తలదన్నే కర్కసం, ముస్సోలినీని గుర్తు తెచ్చే పైశాచికత్వం, పౌర హక్కులను కాలరాసే అరాచకం అన్నీ కలిసిన ఆటవిక పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆఫ్ఘనిస్తాన్ని తలపించేలా తయారవుతుంది. ప్రజల్లో ప్రశ్నించే చైతన్యాన్ని హత్య చేయడానికి పాలకులు శత విధాలుగా కుట్రలు పన్నుతున్నారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, భావ ప్రకటన స్వేచ్ఛ ఈ దేశంలో పుట్టడంతోనే ప్రతి పౌరుడు పొందే హక్కు. ఆ హక్కుని కాలరాసే కుట్రలకు తెరతీసి రాజ్యాంగ స్ఫూర్తిని అవహేళన చేయడం చంద్రబాబు ప్రభుత్వానికి సహజ లక్షణంగా మారింది. సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద తప్పుడు కేసులతో, అక్రమ అరెస్టులతో పాలకులు సాగిస్తున్న పైశాచిక పర్వం మీద ఏపీ హైకోర్టు కన్నెర్ర చేసింది. ఇప్పటికైనా తోలుమందపు రాజ్యంలో చలనం వస్తుందా? భావ ప్రకటన స్వేచ్ఛపై కత్తి కట్టడం ఆపుతుందా? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. వంగి వంగి దండాలు పెట్టి ఓట్లడుక్కున్నామన్న స్పృహ కూడా లేదు. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే 5.5 కోట్ల మంది ప్రజలు శత్రువులైపోయారు. హామీల గురించి ప్రశ్నిస్తే కేసులు, శాంతి భద్రతలు అదుపు తప్పాయని ఎత్తు చూపితే కేసులు, సంక్షేమం ఏదని నిలదీస్తే కేసులు, అభివృద్ధి ఊసు ఎత్తితే చాలు కేసులు, ఆడవాళ్ళకి కనీస భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేసినా కేసులే, ఆగ్రహం వ్యక్తం చేసినా కేసులే. భయపెట్టాలి. యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలను భయం గుప్పెట్లో బంధించాలి. తమ పాలనలోని అరాచకాల వైపు కనీసం వేలెత్తి చూపే సాహసం కూడా చేయకుండా భయపెట్టాలి. చేవ చచ్చిన, చైతన్యం చచ్చిన జాతిగా ఏపీ ప్రజలను మార్చేయాలి. ఆ స్థాయిలో భయం పుట్టించడానికే ప్రశ్నించే ప్రతి గొంతుపై అక్రమ కేసుల కత్తిపెట్టి వికటట్టహాసం చేస్తుంది కూటమి ప్రభుత్వం. ప్రజాస్వామ్య స్ఫూర్తికి సమాధి కడుతుంది. హైకోర్టు ముట్టుకాయలతో అయినా తోలుమందపు రాజ్యం తీరులో మార్పు వస్తుందా? ఆంధ్రప్రదేశ్లో చీకటి పాలన వికటాట్టహాసం చేస్తోంది. పౌర హక్కుల హననాన్ని ఒక ఉద్యమంలా కొనసాగిస్తోన్న కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తికి పాతరేస్తూ చెలరేగిపోతోంది. చట్టాలను చట్టుబండలు చేస్తూ ఏలిన వారి కుట్రలకు పదును పెడుతూ కాకీలు పరవశించిపోతున్నారు. ప్రశ్నిస్తే నేరం, ప్రభుత్వ నిర్ణయాల్లో లోపాలను, పాలనలో వైఫల్యాలను ఎత్తి చూపితే ద్రోహం, సంబంధం లేని సెక్షన్లతో ప్రశ్నించే గొంతులపై కత్తి పెడుతోన్న ఏపీ ప్రభుత్వం క్రూరత్వానికి కొత్త నిర్వచనాలు చెబుతోంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా యాక్టివిస్టులను ఏపీ ప్రభుత్వం వేధిస్తోన్న తీరుపై హైకోర్టు కన్నెర్ర చేసింది. ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తూ, హామీల ఎగవేతపై నిలదీస్తూ పోస్టులు పెడుతున్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై చంద్రబాబు సర్కార్ పోలీసులను ప్రయోగించడంపై హైకోర్టు ఘాటుగా స్పందించింది. పాలకులు అప్రజాస్వామికంగా వ్యవహరించడం, మ్యాజిస్ట్రేట్లు వారిని యాంత్రికంగా రిమాండ్కి పంపుతుండడంపై హైకోర్టు తీవ్రంగానే చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో ఏడాదిగా అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తూ రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు, సూపర్ 6 సహా అనేక హామీలను అమలు చేయని వైనం, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారిపై పోలీస్ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ప్రధానంగా సోషల్ మీడియా యాక్టివిస్టులను లక్ష్యంగా చేసుకుని అక్రమ అరెస్టులతో వేధింపులకు దిగింది. ఎంతగా అంటే అన్నదాత సుఖీభవ పథకం ఎప్పుడిస్తారు అని అడిగితే కేసు, నిరుద్యోగ భృతి ఇవ్వరా అని ప్రశ్నిస్తే కేసు, వీధిలో లైట్లు వెలగడం లేదంటే కేసు, సూపర్ 6 పథకాలను ప్రస్తావిస్తే చాలు కేసు. ఇలా ఎడాపెడా అక్రమ కేసులతో విరుచుకుపడింది. సూపర్ 6 హామీలు, ఎన్నికల మేనిఫెస్టో అమలులో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అక్రమ కేసులతో బెదిరింపులకు దిగింది. ఏడాది వ్యవధిలో ఏకంగా 822 మంది సోషల్ మీడియా కార్యకర్తలకు నోటీసులు జారీ చేసింది. 253 అక్రమ కేసులు బనాయించి ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. 86 మంది సోషల్ మీడియా యాక్టివిస్టులను అక్రమంగా అరెస్టు చేసింది. దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయిలో కేసులు నమోదు చేయలేదు. హిట్లర్ దురాగతాలను గుర్తు చేసే రీతిలో చంద్రబాబు అణచివేతలకు పాల్పడ్డారు. అక్రమ కేసులు నమోదు చేయడమే కాకుండా దర్యాప్తు పేరిట వేధిస్తున్నారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా, నిబంధనలను పాటించకుండా బరి తెగించి వ్యవహరిస్తున్నారు. 7 ఏళ్ల కన్నా తక్కువ శిక్ష పడే కేసుల్లో నిందితులకు ఆయా కోర్టుల మ్యాజిస్ట్రేట్లు యాంత్రికంగా రిమాండ్ విధిస్తున్న సంఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో హైకోర్టు స్పందించింది. యాంత్రిక రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రతిరోజు పిటిషన్లు దాఖలవుతుండటంతో మ్యాజిస్ట్రేట్లకు పరిపాలనా పరంగా మార్గదర్శకాలను నిర్దేశించింది. ఈ మేరకు స్పష్టంగా
స్పష్టమైన మార్గదర్శకాలతో ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసింది. 7 ఏళ్ల కన్నా తక్కువ శిక్ష పడే నేరాల్లో ఎలా పడితే అలా రిమాండ్ ఇవ్వడానికి వీల్లేదని అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్దేశాలను తూచా తప్పక అనుసరించాలని తేల్చి చెప్పింది. అలాగే ఇమ్రాన్ ప్రతాప్ గాది వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సైతం పాటించి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. రిమాండ్ విధించేటప్పుడు మార్గదర్శకాలు పాటించాలని, పోలీసులు చట్ట ప్రకారం నడుచుకున్నారా లేదా చూడాలని, చాలా కేసుల్లో సుప్రీం నిర్దేశించిన సూత్రాలను పాటించకుండా రిమాండ్ విధిస్తుండటంతో అనవసరమైన అరెస్టులు, శిక్షా నిబంధనల దుర్వినియోగానికి దారితీస్తోందని పేర్కొంది. సోషల్ మీడియా పోస్టులపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే 41A కింద నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలి. కానీ ఆ నిబంధనలను పోలీసులు నిర్భీతిగా ఉల్లంఘించారు. ఏకంగా వ్యవస్థీకృత నేరాల కింద కేసు నమోదు చేయడం ప్రభుత్వ అరాచకాలకు నిదర్శనం. ఉగ్రవాదులు, స్మగ్లర్లపై నమోదు చేయాల్సిన కేసులను సోషల్ మీడియా యాక్టివిస్టులపై బనాయించి కర్కశంగా వ్యవహరించారు. రాత్రికి రాత్రి ఇళ్ల నుంచి లాక్కొచ్చి బలవంతంగా పోలీస్ స్టేషన్లకు తరలించారు. మహిళలు, వృద్ధులు అని కూడా చూడకుండా చిత్రహింసలకు గురిచేశారు. ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరో పోలీస్ స్టేషన్ కు తిప్పుతూ 3rd డిగ్రీ ప్రయోగిస్తూ భౌతిక దాడులకు సైతం వెనకాడలేరు. ప్రసంగాలు, రచనలు, కళాత్మక వ్యక్తీకరణలపై అక్రమ కేసుల నమోదుకు చెక్ పెట్టింది. సోషల్ మీడియా యాక్టివిస్టులు, మీడియా ప్రతినిధులు, కళాకారుల భావ వ్యక్తీకరణ హక్కుకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే పోలీసుల పట్ల కఠిన చర్యలు చేపడతామని తేల్చి చెప్పింది. నిందితులు పదే పదే నేరాలు చేస్తున్నారా? రిమాండ్ ఇవ్వకుంటే సాక్షులను ప్రభావితం చేసి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, అందుకు పోలీస్ కస్టోడియల్ విచారణ అవసరమని మ్యాజిస్ట్రేట్లు సంతృప్తి చెందాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను మ్యాజిస్ట్రేట్లంతా పాటించి తీరాల్సిందేనని ఆదేశించింది. ఉల్లంఘిస్తే తీవ్ర పర్యవసానాలతో పాటు శాఖాపరమైన విచారణ, కోర్టు ధిక్కార చర్యలను కూడా ఎదుర్కోవలసి ఉంటుందని మ్యాజిస్ట్రేట్లను హెచ్చరించింది. హైకోర్టు ఆదేశాలతో ఏపీ ప్రభుత్వ తీరులో మార్పు వస్తుందా? తన కుట్రలకు ఇష్టారాజ్యంగా ఖాకీలను వినియోగించుకుంటోంది చంద్రబాబు ప్రభుత్వం. పోలీసులను ముందుంచి ప్రజల్లో భయాన్ని పెంచే పన్నాగాలు పన్నుతోంది. పోలీసులు కూడా కూటమి కుట్రలకు, కుతంత్రాలకు కూతపెట్టి తరించడమే తమ కర్తవ్యం అన్నట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇప్పుడు పోలీసుల నుంచి మ్యాజిస్ట్రేట్ల వరకు అందరి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఏడాది కాలంగా ఏపీలో సాగుతోన్న రెడ్ బుక్ రాజ్యాంగం అరాచకాలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల హామీలను ఉద్దేశపూర్వకంగానే అటకెక్కించడం, ప్రజా సంక్షేమాన్ని గాలి కొదిలేయడం, తమ అరాచక పాలన నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేయడం, ఆ క్రమంలో ఏకంగా ఆ దేవదేవుడి దివ్య ప్రసాదం మీద కూడా కుట్రలు పన్నడం, 1,70,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చినా వాటిని ఎక్కడ ఖర్చు చేశారన్న దానిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు ఆటవిక పాలనకి నిలువెత్తు నిదర్శనంగా ఏపీలో తన ఉనికిని చాటుకుంటోంది చంద్రబాబు ప్రభుత్వం. సోషల్ మీడియా యాక్టివిస్టులు, సెలబ్రిటీలు, నాయకులు, జర్నలిస్టులు వాళ్ళు వీళ్ళు అని లేదు, తమ పైశాచికత్వాన్ని ప్రశ్నించడం మహానేరం అన్నట్టుగా చెలరేగిపోయారు పాలకులు. ఇప్పుడు ఏపీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కనీసం ఇప్పటికైనా కూటమి తీరులో మార్పు వస్తుందా అన్న చర్చ 5.5 కోట్ల మంది ప్రజల్లో సీరియస్ గా సాగుతోంది. రాచరిక పాలనలో అన్నింటికన్నా పెద్ద నేరమేటి? రాజుని ప్రశ్నించడం, రాజు తప్పుల్ని వేలెత్తు చూపడం. ఇప్పుడు ఏపీలో కూడా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అంతకు మించిన నేరం మరొకటి లేదన్న భావాన్ని ప్రజల్లో ఇంజెక్ట్ చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం కుట్రల మీద కుట్రలు పన్నుతోంది. ఏపీ పాలకులు తాము ప్రజాస్వామ్యంలో ఉన్న సంగతి మర్చిపోయి ఆ క్రమంలోనే సోషల్ మీడియా యాక్టివిస్టులను లేదు, నాయకులను లేదు, సెలబ్రిటీలను లేదు, తమ పాలనలో వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరిని అక్రమ అరెస్టులతో వేధిస్తున్నారు. ప్రశ్నిస్తారని సందేహం ఉన్నవాళ్ళని తప్పుడు కేసులతో హింసిస్తున్నారు. ఎమర్జెన్సీ నాటి చీకటి పాలనను మరిపిస్తూ ఆంధ్రప్రదేశ్లో భావ ప్రకటన స్వేచ్ఛపై కత్తి కట్టింది చంద్రబాబు ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే సోషల్ మీడియాలో తమ అరాచకాలను, మోసాలను ప్రశ్నిస్తున్న వారి మీద పగబట్టడం ప్రారంభించింది. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోని అమలు చేయాలని డిమాండ్ చేసిన విశాఖకు చెందిన ఇంటూరి రవికిరణ్ ను పోలీసులు అక్రమ కేసులతో తీవ్రంగా వేధించారు. ఆయనపై వివిధ జిల్లాల్లో ఏకంగా 21 అక్రమ కేసులు నమోదు చేయడం చంద్రబాబు ప్రభుత్వ రెడ్ బుక్ వేధింపుల తీవ్రతకు నిదర్శనం. ఓ కేసులో హైకోర్టు బెయిల్ ఇచ్చినా మరో కేసులో అక్రమంగా అరెస్టు చేశారు. విశాఖ సెంట్రల్ జిల్లా రిమాండ్ ఖైదీగా ఉండగానే మరో 4 కేసులు బనాయించారు. ఎన్నికల హామీలు అమలు చెయ్యరెందుకని ప్రశ్నించిన పాపానికి ఇంతగా పగబట్టింది చంద్రబాబు ప్రభుత్వం. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం మొదలుపెట్టారు. గ్రామాల్లో 100 మందిపై దాడులు చేసి తరిమికొట్టారు, అక్రమ కేసులు పెట్టారు.
జైళ్లకు పంపించారు. ఈ అరాచకాలను ప్రశ్నిస్తున్న మంగళగిరి మండలం పెదవడ్లపూడికి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణి కుటుంబాన్ని టార్గెట్ చేశారు. ఎన్నికల ఫలితాలు రాగానే టీడీపీ రౌడీల బెదిరింపులు మొదలయ్యాయి. దీంతో పాలేటి కృష్ణవేణి కుటుంబం చిలకలూరిపేట మండలం పురుషోత్తమ పట్టణం వచ్చి తలదాచుకుంది. అప్పటికే లోకేష్ ప్రధాన అనుచరుడు జవ్వాది కిరణ్ కుమార్ 4 కార్లతో రౌడీ మూకలను పోగేసి అక్కడకు వెళ్లాడు. కృష్ణవేణితో పాటు ఆమె భర్తపై దాడికి దిగాడు. పట్టపగలే అందరూ చూస్తుండగా కృష్ణవేణి భర్త రాజ్ కుమార్ ను కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లి కారెక్కించుకుని వెళ్లిపోయారు. ఎక్కడికి తీసుకెళ్లారో ఎవరికీ తెలీదు. రాత్రి 9:30 సమయంలో ఐటీడీపీ నుంచి ఒక వీడియో విడుదలైంది. అందులో కృష్ణవేణి భర్త రాజ్ కుమార్ ను అర్ధనగ్నంగా మోకాళ్లపై కూర్చోబెట్టారు. టీడీపీ రౌడీలు లోకేష్ ఫ్లెక్సీ పట్టుకున్నారు. మరోవైపు రాజ్ కుమార్ తో కాళ్లు పట్టించుకున్నారు. లోకేష్ ఫ్లెక్సీకి మోకాళ్లపై కూర్చుని దండం పెడుతూ క్షమాపణ చెప్పే వీడియో తీశారు. ఆ రాత్రి మొత్తం కార్లో రాజ్ కుమార్ ని తిప్పి చావబాదుతూ చివరికి చిలకలూరిపేట సమీపంలోని గణపవరం వద్ద రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత అతన్ని ఆస్పత్రిలో జాయిన్ చేశారు. అప్పట్లో ఈ ఘటన పూర్వపు బీహార్ను గుర్తు చేసింది. పాలేటి కృష్ణవేణి భర్తపై అంతలా విచక్షణారహితంగా దాడి చేసిన తర్వాత కూడా రెడ్ బుక్ కక్ష తీరలేదు. పైశాచిక ఆనందం సరిపోలేదు. పాలేటి కృష్ణవేణి కుటుంబం తాడేపల్లిలో ఉంటే మరోసారి దాడి చేసేందుకు టీడీపీ రౌడీలు రెక్కీ చేశారు. దీంతో కృష్ణవేణి కుటుంబంతో సహా హైదరాబాద్ వచ్చేశారు. కానీ పిల్లలను మాత్రం జంగారెడ్డిగూడెంలో రెసిడెన్షియల్ స్కూల్లో చేర్చారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ రౌడీలు ఆ స్కూల్ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చారు. పాలేటి కృష్ణవేణి పిల్లలను స్కూల్లో ఉంచితే మీ స్కూల్ మూసేయిస్తామని బెదిరించారు. దీంతో ఆ స్కూల్ యాజమాన్యం అర్ధాంతరంగా పిల్లలకు టీసీలిచ్చి పంపించేసింది. ఆ కర్కశత్వం ఆఖరికి చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు. ఇక సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలను, ఇచ్చిన హామీలను ప్రశ్నించినందుకు పాలేటి కృష్ణవేణిపై ఇష్టానుసారంగా కేసులు పెట్టారు. కృష్ణవేణి దంపతులను అరెస్టు చేసేందుకు పోలీసులు స్పెషల్ టీంలు కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో కృష్ణవేణిని దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ అరెస్ట్ చేసి దాచేపల్లి స్టేషన్ కి తీసుకొచ్చి చిత్రహింసలకు గురి చేశారు. రాత్రంతా స్టేషన్లోనే ఉంచి అసభ్యకరమైన మాటలతో మానసికంగా హింసించారు. చెప్పినట్టు వినకపోతే భర్త రాజ్ కుమార్ పై గంజాయి కేసు పెడతామని బెదిరించారు. ఈ వ్యవహారాన్నంతా కృష్ణవేణి మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చింది. దీంతో ఆ సీఐకు కోర్టు మెమో కూడా జారీ చేసింది. అయినా కృష్ణవేణికి రిమాండ్ తప్పలేదు. ఆ తర్వాత పీటీ వారెంట్లతో రాష్ట్రం మొత్తం తిప్పారు. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు కృష్ణవేణిపై 11 కేసులు, ఆమె భర్త రాజ్ కుమార్ పై 9 అక్రమ కేసులు నమోదు చేసి రాక్షసానందం పొందారు. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, ఏలిన వారి రాక్షసత్వాన్ని వివరించడానికి కొన్ని వందల ఉదాహరణలున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులు పెద్దిరెడ్డి సుధారాణి, వెంకటరెడ్డి దంపతులపై కూటమి సర్కార్ తప్పుడు కేసులు బనాయించింది. 50 రోజుల పాటు జైల్లో పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా వారిపై పలు జిల్లాల్లో అక్రమ కేసులు నమోదు చేసింది. సుధారాణి చేసిన నేరం ఒక్కటే, ఎన్నికల హామీలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించడం. ఈ రెడ్ బుక్ కక్ష ఒక్క కేసుతో ఆగిపోలేదు. గుంటూరు, కొత్తపేటతో మొదలైన కేసుల పరంపర శ్రీకాకుళం, నరసరావుపేట, చీరాల, రాజమండ్రి, రావులపాలెం, ఒంగోలు, కర్నూలు, ఆదోని, మదనపల్లి, తెనాలి, గాజువాక ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి సుధారాణిని, ఆమె భర్తను రాష్ట్రమంతా తిప్పుతూనే ఉన్నారు. శ్రీకాకుళం, నరసరావుపేట, చీరాల, రాజమండ్రి, రావులపాలెం, ఒంగోలు, కర్నూలు, ఆదోని, మదనపల్లి, తెనాలి, గాజువాక ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి సుధారాణి, ఆమె భర్తను రాష్ట్రమంతా తిప్పుతూనే ఉన్నారు. చీరాల కేసులో అప్పటి వరకు ఇద్దరిని ఒకే కేసులో చూపించిన పోలీసులు వారిని విడదీసి వేర్వేరు కేసుల్లో కోర్టులో హాజరుపరిచారు. భార్యాభర్తలిద్దరూ ఎవరు ఏ జైల్లో ఉన్నారో కూడా ఆ కుటుంబానికి తెలియని పరిస్థితి తీసుకొచ్చారు. పోలీసుల చిత్రహింసలతో సుధారాణి అనారోగ్యం పాలైంది. భార్యాభర్తలిద్దరూ అన్యాయంగా జైలు పాలు కావడంతో వారి పిల్లలు అనాథలయ్యారు. దాదాపు 50 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఒక కేసులో బెయిల్ రాగానే సుధారాణి దంపతులు బయటకు రాకుండా మరో కేసులో పీటీ వారెంట్ వేసి ఇంకో కోర్టులో హాజరుపరిచేవారు. ఇలా రాష్ట్రం మొత్తం తిప్పి సుధారాణి దంపతులను చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఏడాది కాలంలో ఇలా కొన్ని వందల మంది సోషల్ మీడియా యాక్టివిస్టులకు నరకం చూపిస్తూ వచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. వాళ్ళు చేసిన నేరం ఒకటే, ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించడం, ఎన్నికల హామీల అమలెప్పుడని నిలదీయడం.
ఏపీ హైకోర్టు ఆదేశాలతో ఇకపై ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది చర్చనీయాంశంగా మారింది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న రాష్ట్రంలో మానవ హక్కులకు విలువేముంటుంది? రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకి గౌరవం ఎక్కడ ఉంటుంది? పాలకుల తప్పులను ఎత్తుచూపే అధికారం పౌరులకి ఉంది, ప్రశ్నించే బాధ్యత ప్రజలకు ఉంది. కానీ ఏపీలో మాత్రం ప్రశ్నించే వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిహాసిస్తూ తప్పుల వైపు వేలు చూపిస్తున్న వారిపై పగబడుతున్నారు, కక్ష సాధిస్తున్నారు, హక్కుల ఉసురు తీస్తున్నారు. అభివృద్ధిలో, సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ని దశాబ్దాల వెనక్కి నెట్టేసిన చంద్రబాబు ప్రభుత్వం అరాచకత్వంలో, హింస రచనలో, కాకీల కర్కసత్వంలో ఏపీని దేశంలోనే అగ్రభాగాన నిలుపుతోంది. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు ఇవే చంద్రబాబు ప్రభుత్వ పైశాచికత్వానికి రాక్షస మంత్రంలా మారాయి. సోషల్ మీడియా యాక్టివిస్టులను మాత్రమే కాదు, రాజకీయ ప్రత్యర్థులను, చివరికి సెలబ్రిటీలు, జర్నలిస్టులను కూడా ఈ అరాచక ప్రభుత్వం వదలడం లేదు, పగ సాధిస్తోంది. మా అరాచకాలనే ప్రశ్నిస్తారా అంటూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. సినీ నటుడు పోసాని కృష్ణమురళి వైఎస్ఆర్సీపీకి గట్టి మద్దతుదారుడు. టీడీపీ అఘాయిత్యాలను, విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ వచ్చారు. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి వైఎస్ఆర్సీపీ నేతలు, సానుభూతి పరుల మీద అక్రమ కేసులు బనాయిస్తున్న కూటమి సర్కార్ పోసాని కృష్ణమురళి మీద కూడా తప్పుడు కేసులు పెట్టింది, అక్రమ అరెస్టు చేయించింది. పోసాని మీద పగ తీర్చుకోవడానికి కూటమి సర్కార్ అమలు చేసిన కుంటి సాకుల కుట్ర సాధారణమైంది కాదు. 10 ఏళ్ల క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలను పట్టుకుని తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టు చేశారంటే ఏపీలో ఎంతటి ఆటవిక పాలన సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. 2015లో రిలీజ్ అయిన టెంపర్ సినిమాలో పోసాని నటనకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు లభించింది. టెంపర్ చిత్రానికి గాను తనకు వచ్చిన నంది అవార్డుని పోసాని తిరస్కరిస్తున్నట్టు నాడే ప్రకటించారు. తెలుగు సినీ పరిశ్రమలో ఒక సామాజిక వర్గం ఆధిపత్యం కొనసాగుతోందని, నంది అవార్డులు కూడా వాళ్లే పంచుకుంటున్నారన్న విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయని, తాను కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టి తనకు జెన్యూన్ గానే అవార్డు లభించినా ఆ నంది అవార్డుని తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఆ వీడియోని 10 ఏళ్ల తర్వాత 2025 ఫిబ్రవరి 24వ తేదీన సోషల్ మీడియాలో జనసేన నాయకుడు మణి చూశారట. నాటి పోసాని వ్యాఖ్యలు సినీ పరిశ్రమని ఒక సామాజిక వర్గానికి ఆపాదించేలా ఉన్నాయని ఆయనకు అనిపించిందట. దీంతో తన మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన చాలా బాధతో, ఆందోళనతో ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారట. అంతే, ఆ ఫిర్యాదు అలా రాగానే పోలీసులు ఆగమేఘాల మీద హైదరాబాద్ వచ్చేసి రాత్రికి రాత్రి పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా టాబ్లెట్స్ తెచ్చుకుంటాను అన్నా సరే సమయం సదరు కాకీలు ఇవ్వలేదు. పోసాని తన సొంత సామాజిక వర్గంలో కనిపించే ఆధిపత్య ధోరణిని మాత్రమే ప్రశ్నించారు, ఖండించారు. ఇది కులాల మధ్య ఘర్షణకి ఎందుకు కారణమవుతుందన్న ప్రశ్నకి సమాధానం ఇప్పటికీ తెలుగు ప్రజలకి దొరకలేదు. రెడ్ బుక్ రాజ్యాంగం పడగ నీడ జర్నలిస్టుల మీద పడింది. కొమ్మినేని శ్రీనివాసరావు సుదీర్ఘకాలం జర్నలిస్టుగా ఉన్నారు. జర్నలిస్టుగా 50 ఏళ్ల అనుభవం ఆయనది. ఏదైనా మొహం మీదే కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం కొమ్మినేని సహజ శైలి. అయితే ఎవరి గురించి అసభ్యంగా మాట్లాడే అలవాటు కానీ, అలాంటి వ్యాఖ్యలను ప్రోత్సహించే అలవాటు కానీ కొమ్మినేనికి లేదు. 2 దశాబ్దాలుగా ఆయన న్యూస్ ఛానల్స్లో చేస్తున్న కేఎస్ఆర్ లైవ్ షోనే అందుకు తిరుగులేని ఉదాహరణ. జర్నలిస్టుది నిజం పక్షం, ప్రజాపక్షం. ఆ క్రమంలో కొమ్మినేని చంద్రబాబు కుట్ర రాజకీయాలను ఎన్నోసార్లు ఎత్తి చూపించారు. ఎల్లో జర్నలిజానికి దూరంగా ఉండే కొమ్మినేని అంటే అందుకే చంద్రబాబుకి మంట. అందుకే కొమ్మినేనికి సంబంధమే లేని విషయంలో అన్యాయంగా ఆయన్ని అరెస్టు చేసి చివరకు సుప్రీంకోర్టు చేత అక్షింతలు వేయించుకుంది చంద్రబాబు ప్రభుత్వం. ప్రజల మీద పగబట్టడమే పరిపాలన అన్నట్టుగా తయారైంది ఏపీలో పాలకుల తీరు. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలతో ఇప్పటికైనా ఏలిన వారి కుట్రలకు కూత పెట్టకుండా పోలీసులు చట్ట ప్రకారమే వ్యవహరిస్తారా అన్నది ప్రశ్నార్థకమే అంటున్నారు పరిశీలకులు. దీంతో ఇక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం ఇంకెలాంటి పన్నాగాలు పన్నుతుందో అన్నది ఆందోళన కలిగిస్తోంది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ.